ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉండారు? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ కైమా. రండి చూస్తాం. చూడండి, నేను కైమాకు కావాల్సిన పోసుకుంటా ఉన్నాను. ఇది వచ్చి మసాలా డబ్బా. ఇది చెక్క లవంగం అంతా నేను పొలవ సామాన్ రెడీ చేసి పెట్టుకొని ఉంటాను. దీనికి కావాల్సిన ఐటమ్తో నేను ఇప్పుడు వేస్తాను. చూడండి, నూనె కాగిన తర్వాత ఒక రౌంత సోంపు వేసుకుంటాను. ఒక 2 చెక్క, ఒక 2 లవంగము, ఇది ఇది కల్పాసి పువ్వు. ఇదంతా ఇది ఒక రౌంత వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇది ఒక స్టారు, ఒక 3 ఏలకాయ, అంతే దీనికి కావాల్సి. బాగా వేగిన తర్వాత నేను ఒక 3 ఎర్రగడ్డ ఎత్తుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంటాను. ఈ తాలింపు వేస్తాను. కైమా మసాలా ఎర్రగడ్డ వార్చైనాక నేను అల్లం తల పేస్ట్ రుబ్బి పెట్టుకొని ఉంటాను. దీని జతలో వేసుకోండి. ఇది బాగా రెండు తర్వాత కలపెట్టు. నేను 1/2 కేజీ కైమా సార్కి వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ ఉత్త కారపొడి వేసుకుంటాను. నేను ఒక 2 స్పూన్ ధనియా పొడి, ఒక రౌంత పసుపు పొడి, ఈ గరం మసాలా, జీలకర్ర పొడి ఒక రౌంత, కొంచెం పెప్పర్ పొడి. బాగా కలపెట్టాలి. నేను ఒక 3 టమోటా పేస్ట్ చేసి పెట్టుకొని ఉంటాను. దీని జతలో వేసుకోవాలి. అంతే కలర్. చూడండి, నేను 1/2 కేజీ కైమా పెట్టుకుని వాష్ చేసి పెట్టుకుని ఉంటాను. ఈ 1/2 కేజీ కైమాని దీంట్లో అయితే మిక్స్ చేసుకోండి. అట్లా కలుపుకోండి. రుచికి తగినట్టుగా రాళ్ళు వేసుకుంటాను. ఒక కొత్తిమీర ఆకు, నేను ఒక 3 గ్లాస్ నీళ్ళు కాంచి పెట్టుకుని ఉండాలి. ఉడికి నీళ్ళు దీంట్లో పోస్తాను. చూడండి, అంత కలర్ఫుల్గా ఉండి కైమార్చారు. ఇంత కలర్ఫుల్గా ఉండి చూడండి కైమార్చారు. మీరు డేమార్క్ చేసుకొని తినండి. చూడండి, కైమా సర్కిల్ మూత పెట్టుకుని 4 విజిల్ వేసుకోండి. చూడండి, మా స్టీమ్ వచ్చినాక నేను విజిల్ వేస్తూ ఉంటాను. ఒక 4 విజిల్ అయినాక చూడు అయింది నా కైమా సార్. నేను ఓపెన్ చేస్తాను కుక్కర్ని. చూడండి, కైమా సార్ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేస్తాను. చూడండి, ఇడ్లీ కైమా రెడీ అయిపోయింది. రండి, అందరూ భోజనం చేస్తాము. ఇప్పుడు సండే స్పెషల్, అందరూ రండి. బాయ్.